శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 5వ అధ్యాయము. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీ వచ్చుట, ఫకీరుకు సాయి నామమెట్లు వచ్చెను, ఇతర యోగులతో సహవాసము, బాబా దుస్తులు, వారి నిత్య కృత్యములు, వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము, ఈ కథ యొక్క పూర్తి వివరములు, మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ, జీవితములో మార్పు, నీళ్లను నూనెగా మార్చుట, జౌహర్ అలీయను కపట గురువు. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామం ఒకరదు. అచ్చట ధనికుడకు మహమ్మదీయుడొకడు ఉండెను. అతని పేరు చాంద్ పాటిల్. ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు వెదికినను దాని అంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకొని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. సుమారు ఒక 9 మైళ్ళు నడిచిన పిమ్మటన ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలోన ఒక వింత పురుషుడు కూర్చుని ఉండెను. అతడు తలపై టోపీ, పొడగైన చొక్కా ధరించి ఉండెను. చంకలో సటకా పెట్టుకుని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటిల్ను చూచి అతనిని పిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి తీసుకొనమనెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనిన గుర్రమునదని చాంద్ పాటిల్ బదులు చెప్పాను. ఆ దగ్గరలోనున్న కాలువ పక్కన వెదకమని ఫకీరు చెప్పాను. అతడకు పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాడనియు, గొప్ప ఔలియా అనగా సిద్ధ పురుషుడు అయి ఉండవచ్చుననియు అనుకొనెను. గుర్రమును తీసుకొని ఫకీరు వద్దకు వచ్చాను. చిలుము తయారుగా నుండెను. కానీ చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీరు సటకాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చెను. మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. ఫకీరు చాపి అంటే గుడ్డ ముక్కను ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అట్లా సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తరువాత చాంద్ పాటిల్కి అందించెను. ఇదంతయు చూచి చాంద్ పాటిల్ ఆశ్చర్యచకితుడయ్యెను. ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటిలు వేడెను. ఆ మరుసటి దినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి అచ్చట కొంతకాలం ఉండెను. ఆ పాటీలు గ్రామమునకు మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురిది షిరిడీ గ్రామము. అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకొని పాటీలు షిరిడీ ప్రయాణమయ్యాను. పెండ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరాను. ఎట్టి చిక్కులు లేక వివాహం జరిగిపోయాను. పెండ్లివారు ధూప్ గ్రామము తిరిగి వెళ్ళిరి. కానీ ఫకీరు మాత్రము షిరిడిలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచెను. ఫకీరుకు సాయి నామం ఎట్లు వచ్చెను? పెండ్లివారు షిరిడీ చేరగానే ఖండోబా మందిరమునకు సమీపమునున్న భక్త మహల్సాపతి గారి పొలములో నున్న మర్రి చెట్టు క్రింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండు నిలిపిరి. బండ్లలో ఉన్నవారు ఒక్కొక్కరు తరువాత ఒకరు దిగిరి. ఫకీరు కూడా దిగెను. బండి దిగుచున్న యువ ఫకీరును చూచి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించెను. తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలువనారంభించిరి. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి. ఇతర యోగులతో సహవాసము. సాయిబాబా షిరిడీలోనొక మసీదులో నివాసం ఏర్పరచుకునిరి. బాబా షిరిడీ రాక పూర్వమే దేవీదాసు అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమునకు ఇష్టపడెను. అతనితో కలిసి కొంతకాలము మారుతి మందిరంలోనూ చావడిలోనూ నుండెను. కొంతకాలం ఒంటరిగా ఉండెను. అంతలో జానకీదాసు గోసావి అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెడివారు. లేదా బాబా ఉండు చోటుకు జానకీదాసు పోవుచుండెను. అటులనే పుణతాంబే నుండి ఒక వైశ్య యోగి షిరిడి వచ్చుచుండెడివాడు. ఆయన గృహస్థుడు. పేరు గంగాగీరు. ఒకనాడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండుట చూచి అతడు షిరిడీ ప్రజలతో ఈ విధంగా చెప్పాను. ఈ మణి ఇచ్చడుండటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈయన నాడు కుండలతో నీళ్లు మోయుచున్నాడు. కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజముగా పుణ్యము చేసుకున్నది. కనుకనే సాయిబాబాను ఈ మణిని రాబట్టుకొనగలిగాను. ఏవలా గ్రామంలోనున్న మఠములో ఆనందనాథుడను యోగి పొంగవుడుండెను. అతడు అక్కలకోటకల్ మహారాజు గారి శిష్యుడు. అతడు ఒకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను చూచి ఇట్లను, ఈయన యొక్క అమూల్యమైన రత్నము. సామాన్య మానవుని వలె కనిపించినప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు. ఈయన ఒక అమూల్య వజ్రము.
ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు, వారి నిత్య కృత్యములు. యవ్వనమందు బాబా తమ తల వెంట్రుకలను కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను. పహిల్వాను వలె దుస్తులు వేసుకొనివారు. షిరిడీకి 3 మైళ్ళ దూరంలోనున్న రహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలను తీసుకొని వచ్చి నేలను చదును చేసి వాటికి నీళ్లు పోసి పెంచుచుండెను. అనుదినము వామంతాత్యాయను కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చి కుండలను ఇచ్చుచుండెడివాడు. బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేరి ఆ నీటిని ఆ పచ్చి కుండలతో తోడి భుజముపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసేడివారు. సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండేవి. కాల్చిన ఒకటిచే అవి వెంటనే విరిగి ముక్కలగుచుండేటివి. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచ్చట కొన్ని పూల తోట లేచెను. ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరముందురు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు. వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము. అక్కల్ కోటకర్ మహారాజు గారి భక్తుడు బాయకృష్ణజీ అలీ బాక్కర్. ఇతడు అక్కల్ కోటకర్ మహారాజు గారి చిత్రపటమును పూజించేవాడు. అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కలకోట గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకలు దర్శించి పూజించవలెనని అనుకొనెను. అతడు అచ్చటికి పోక మునిపి స్వప్నములో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను: ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము. అచ్చటికి పోయి నీ పూజ ఎనరించుము. అందుకే అక్కలకోట పోవాలన్న తన నిర్ణయమును మార్చుకొని బాయకృష్ణజీ షిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటనే 6 మాసములు ఆనందముతో గడిపెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసంలోని ఒక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది శక సంవత్సరం 1834 శ్రావణ మాసంలో అనగా క్రీస్తు శకం 1912లో జరిగెను. దాదా కేల్కర్ ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. దీక్షితును బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణుమేర్ నాయక్ను అప్పగించబడినది. ఈ కథ యొక్క పూర్తి వివరములు. ఠాణే వాస్తవ్యుడైన శ్రీ బివి దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు మామల్తదారుగా పదవీ విరమణ చేసిరి. వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీ సుగుణమేరు నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతమును శ్రీ సాయిలీలా మాసపత్రిక 2వ సంపుటము 1వ సంచిక 25వ పేజీలు ఈ రీతిగా ప్రచురించినారు. 1912వ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొటారయ్యను అతడు షిరిడీ వచ్చెను. వానితో పాటుగా అతని కాంపౌండర్ను మరియు అతని మిత్రుడు బాయకృష్ణజీ అలీబాక్కర్ అతడును వెంట వచ్చేది. షిరిడీలో వారు సగుణమేర్ నాయక్, జీకే దీక్షిత్కు సన్నిహితులైరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ వశాత్తు బాబా ప్రప్రథమమున షిరిడీ ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి. ఈ సంగతి డాక్టరు రామారావు కొటారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించదరని బాయకృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహానిచ్చాను. అందరూ ఈ సలహాను సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి ఈ విషయమును తెలియపరిచిరి. వారు వెంటనే మరలా షిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించి ఖండోబా మందిరముందున్న ఉపాసనీ మహారాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపిరి. ఈ ఉపాసని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని, వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమనిది. సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసని సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయుమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకొని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవంతో వచ్చింది. బాబా ఆ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని నుడివెను. వానిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించెను. ఆ ముందు రోజు బొంబాయి నుండి
పాస్తా సేటి అను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపించి ఉండెను. బాబా ఆ పైకము పాదుకా ప్రతిష్టకు ఖర్చు నిమిత్తము ఇచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసేది. మొదటి 5 సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేశాను. తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాఖడే అను బ్రాహ్మణుడు పూజ చేయించుచుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొటారే దీపపు ఖర్చు నిమిత్తం పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పై కప్పుయు కోపర్గాం స్టేషన్ నుండి షిరిడీ తెచ్చుటకు 7 రూపాయల 8 అణాల ఖర్చు సుగుణమేర్ నాయకి ఇచ్చాను. ప్రస్తుతము జాకడే పూజ చేయుచున్నాడు. సుగుణుడు నైవేద్యంపు దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట బాయి కృష్ణజీ అక్కల్ కోటకర్ మహారాజ్ భక్తుడు. 1912వ సంవత్సరంలో వేప చెట్టు క్రింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్ కోటకు పోవచ్చు మార్గమధ్యమున షిరిడీ యందు దిగెను. బాబా దర్శనం చేసిన తర్వాత అక్కలకోట గ్రామమునకు పోవలనుకొని బాబా వద్దకేగి అనుమతి ఇవ్వమనెను. బాబా ఇట్లను, అక్కలకోటలోనేమున్నది? అక్కడేలా పోయేదవు? అక్కడుండే మహారాజు ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు. వారే నేను. ఇది విని బాయకృష్ణజీ అక్కలకోట వెళ్ళడం మానుకొనెను. పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేశాను. హేమాడు పొంతనకి వివరములు తెలిసి ఉండవు. తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో వ్రాయటం మాని ఉండరు. మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ, జీవితంలో మార్పు. షిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్ తంబోలి అనేవాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయములు వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా ఓడిపోయాను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొను. లంగోటి బిగించుకొని ఫకీరులు ధరించినట్లుగా పొడవాటి చొక్కా కఫ్నీని తొడుక్కొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునేవారు. చింకి గుడ్డలతో సంతృష్టి చెందేవారు. రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివెడివారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగాగీరుకు కూడా కుస్తీలు యందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగెను. అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయుము అని ఒక అశరీరవాణి అతనికి వినిపించెను. అప్పటి నుండి గంగాగిరికి సంసారము విడిచెను. ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడెను. పుణతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో కలిసి నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసి మెలిసి తిరిగేవారు కారు. ఎవ్వరితోనూ తామంతట తాము మాట్లాడేవారు కారు. ఎవరైనా ఏదైనా అడిగినా ఆ అడిగిన దానికి మాత్రము జవాబిచ్చేవారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు, అప్పుడప్పుడు ఊరవతల ఉన్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునిడివారు. సాయంకాలం ఊరకనే కొంత దూరము నడిచెడివారు. ఒక్కొక్కసారి నియంగాం పోచుండెడివారు. నియంగాంలో బాబాసాహెబ్ త్రంబక్కేజీ డేంగలే అను అతనికి ఇంటికి తరచుగా పోవారు. బాబాసాహెబ్ డేంగలే యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబ్. అతడు 2 వివాహములు చేసుకొన్నను సంతానము కలగలేదు. బాబాసాహెబ్ డేంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపాను. బాబా అనుగ్రహముచే నానాసాహెబ్ పుత్ర సంతానము కలిగెను. అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి అంతటను వెల్లడి జాయెను. అహ్మద్ నగర్ వరకు వ్యాపించెను. అక్కడి నుండి నానాసాహెబ్ చందోర్కర్, కేశవ చిదంబర్ మొదలగుగల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టుముట్టి ఉండేవారు. రాత్రులందు బాబా పాడుబడిన పాత మసీదునందు శయనించుచుండెను. పొగ పీల్చుకొని చిలిం గొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్ని, తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గరుంచుకొని సటక అంటే చేతి కర్ర అన్నమాట. దాన్ని మాత్రమే ఆయనకున్న సామాన్లు. తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడలవలె మెలిబెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడునట్లు వేసుకునేవారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతుకకుండా ఉంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు. లంగోటి కట్టుకునేవారు. చలిని కాచుకొనుటకు ధునికెదురుగా కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతి నానించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు. ఆ ధునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలము మాత్రమే ఉండెను. భక్తులందరూ అచటనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి.
పాత మసీదును మరామతు చేసి నేలపైన నగిషీరాలు తాపన చేసిరి. బాబా ఈ మసీదుకు రాకపూర్వము తకియాలో చాలా కాలము నివసించిరి. బాబా తమ కాళ్ళకు చిన్న గజ్జెలు కట్టుకొని సొగసగా నాట్యం చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టము. ఊర్లో నూనెను విక్రయించి షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదు నందు రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండేవారు. కొన్నాళ్ళు ఇట్లు జరిగెను. ఒకనాడు నూనె దుకాణదారులందరూ కూడగలుపుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి. బాబా వారి దుకాణములను ఎప్పటి వలె పోగా నూనె లేదనిది. బాబా కలత చెందక ఒట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను. నూనె వ్యాపారులు ఆసక్తితో నిదంతయు గమనించుచుండిరి. అడుగున 2-3 నూనె చుక్కలు మిగిలియున్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి. ఆ విధంగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసి పిమ్మట మరల డబ్బాలో నీరు తీసుకొని ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయమొందినట్లు ప్రమిదలన్నీ తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతయు చూచి ఆ షావుకారులు పశ్చాత్తాపడి బాబాని మన్నింపుమని కోరిరి. బాబా వారిని క్షమించి ఇకపై నేను సత్యము అంటిపెట్టుకొనుడని హితవు చెప్పి పంపివేసిరి. జౌహర్ అలీ అను కపటగిరువు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తరువాత అహ్మద్ నగర్ నుండి జౌహర్ అలీ అను ఫకీర్ ఒకడు శిష్యులతో రహతా వచ్చాను. వీరభద్ర మందిరమునకు సమీపంలోనున్న స్థలములో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు. ఖురాన్ అంతయు వల్లించగలవాడు. మధుర భాషణుడు. ఆ ఊరిలో భక్తులు వచ్చి వారిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండుడివారు. వారి సహాయంతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడ నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకొను ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణకు దారితీసెను. దాంతో జౌహర్ అలీ రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదునందుండసాగాను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా అందుల కడ్డు చెప్పక శిష్యుని వరినే మసులు కొనెను. తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకునేది. గురువునకు శిష్యుని శక్తి ఏమీయూ తెలియకుండెను. శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువును ఎప్పుడూ అగౌరవించక శిష్యధర్మములు శ్రద్ధగా నెరవేర్చుచుండేవారు. అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోచుండేవారు. కానీ అధికముగా రహతాలోనే నివసించేవారు. షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధముగా రహతాలో నుండుట ఎంత మాత్రమూ ఇష్టము లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరల షిరిడీకి పిలుచుకొని వచ్చుటకు రహతా వెళ్ళిరి. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడీ తీసుకొని పోవుటకై వచ్చినామని చెప్పిరి. జౌహర్ అలీ ముక్కోపి అని, ఆయన తనను విడిచిపెట్టడని, అందువలన వారు తన యందు ఆశ విడిచి ఫకీరు అక్కడకు వచ్చు లోపల షిరిడీ మరలి వెళ్ళటం మంచిదని బాబా వారికి సలహా ఇచ్చాను. వారిట్లు మాట్లాడుకొనుచుండగా జౌహర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకుని పోవటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైంది. వారు షిరిడీ చేరి అచ్చటనే నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవిదాసు ఆ కపట గురువుని పరీక్షించి అతని భండారము బయటపెట్టాను. చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో బాబా షిరిడీ వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 ఏళ్ల వయసులో దేవిదాసు షిరిడీ చేరెను. వారు మారుతి దేవాలయంలో నుండేవారు. దేవీదాసు చక్కని అంగసౌష్ఠవము, తేజోవంతమైన నేత్రములు కలిగి నిర్వ్యామోహితావతారము వలె జ్ఞాని వలె కనబడుచుండెను. తాత్యాపాటీలు, కాశీనాథ్ షింపి మొదలగు గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించడివారు. వారు జౌహర్ అలీని దేవీదాసు వద్దకు తీసుకొని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదంలో జౌహర్ అలీ చిత్తుగా ఓడిపోయాను. షిరిడీ నుండి పలాయనము చిత్తగించాను. ఆ తరువాత అతడు వైజాపూర్లో నుండి చాలా ఏండ్లు తరువాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు సాయిబాబా శిష్యుడను భ్రమ వాని మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడెను. సాయిబాబా వారిని యథారీతి గౌరవముగానే చూచెను. ఈ విధముగా శిష్యుడు గురువుని ఎట్లు సేవింపవలెనో, ఎట్లు అహంకార మమకారములు విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారము పొందవలెనో బాబా ఆచరణాత్మకముగా నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయబడినది. 5వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.